మొన్న ఈ మధ్య కాలంలో తిరుపతిలో బ్రహ్మోత్సవాలు నడుస్తుంటే, ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆయన టీటీడీ ఉద్యోగుల్ని ప్లస్ అక్కడ చైర్మన్‌ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇక్కడ మనం అంటే పేద ప్రజలు ఉండే ప్రదేశాలలో ఒక 5,000 గుళ్ళు కట్టాల్సిన అవసరం ఉన్నది. స్వామివారి దర్శనాన్ని అందరికీ కూడా అనుకూలంగా ఉంచడం కోసం అని చెప్పడం జరుగుతుంది. దాని మీద ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల గారు ఒక మాట చెప్పడం ఏంటంటే, మీరు గుళ్ళు కట్టడం కంటే ముందు హాస్పిటల్ మన బాత్రూమ్‌లు కట్టండి, లేదంటే టాయిలెట్లు కట్టండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే అది కొంచెం అది అభ్యంతరకర విషయం. ఎందుకంటే టీటీడీ అనేది ఒక మన హిందూ ధార్మిక సంస్థ. దానికి సెపరేట్ బాడీ ఉంది. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ఆహ్, ఎన్నో ఎన్నో ఊర్లలో ఇప్పటికి ఎన్నో పట్టణాల్లో కూడా గుళ్ళు కట్టడం జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఆ గుళ్ళు అక్కడ కట్టి ఇది చేస్తుంటే, దాంతో పాటు వాళ్ళు విశ్వవిద్యాలయాలు కట్టారు. ప్లస్ కాలేజీలు, స్కూల్‌లు కట్టారు, హాస్పిటల్ కట్టారు. దాంట్లో అందరూ కూడా వైద్యం తీసుకుంటుంటారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కులాలు, మతాలు అందరూ కూడా. అయితే ఇక్కడ ఇప్పుడు ఈమె చెప్పిన దాంట్లో అభ్యంతరం ఏందంటే, అది కాంగ్రెస్ పార్టీ వెర్షనా? లేకపోతే మీ వ్యక్తిగతంగా మీ వెర్షనా? ఎందుకంటే వాళ్ళ సెపరేట్ బైలాస్ ఉన్నది. ఇప్పుడు టీటీడీ నిధులు ఖచ్చితంగా టీటీడీలో వచ్చేటటువంటి హిందూ ధార్మిక సంస్థ కాబట్టి హిందువుల కోసమే ఖర్చు పెడుతుంది వాళ్ళ బైలాస్‌లో ఉంది. వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అక్కడైతే చెప్పడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పడం ఏంటంటే, అక్కడ మీరు కట్టండి, అవసరమైతే అక్కడ లోకల్‌లో ఉన్నటువంటి దాతల సహాయం తీసుకోండి, మేము కూడా సహాయం చేస్తాం అంటే ప్రభుత్వ పరంగా. అది ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం అక్కడ ల్యాండ్ ఎగ్జిక్యూషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ ఉద్దేశం కంటే గుళ్ళు కట్టకూడదని చెప్పేసి చెప్పడానికి మీరెవరు ఇప్పుడు? ఎందుకంటే గుళ్ళు మన దేశంలో ఇప్పుడు సపోజ్ మన రాష్ట్రం ఉందనుకోండి, రాష్ట్రంలో గుళ్ళని ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఏ చర్చిలో లేకపోతే మసీదులో ప్రభుత్వం మెయింటైన్ చేయట్లేదు కదా, వాళ్ళు సపరేట్‌గా వాళ్ళకు ఉంది. అది వాళ్ళు ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి ఫండ్స్ వస్తున్నాయి, ఏ ఫండ్స్ ఎవరికి ఇస్తున్నారో ఎవరికి లెక్కలేదు. బట్ ఇదేంటంటే దీనికి ఈ టీటీడీ సపరేట్ బోర్డు అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం దాన్ని పర్యవేక్షిస్తుంటుంది. మనకు దేవాదాయ శాఖ మంత్రి ఉంది కదా, మనకు దేవాదాయ శాఖే ఉంది సపరేట్‌గా. సో అక్కడ వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలను పట్టుకొని మీరు గుళ్ళు కట్టొద్దు, మీరు టాయిలెట్లు కట్టండి అంటే, టాయిలెట్ దానికి వేరే వ్యవస్థ ఉంది. అక్కడ ప్రశ్నించండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు నిజంగా టాయిలెట్లు లేవు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, టీచర్లు ఇబ్బంది పడుతున్నారు, ఈ చిన్న క్వశ్చన్లు రైజ్ చేయండి. బట్ గుడి కట్టకుండా ఇది కట్టడానికి అంటే ఎందుకు కట్టొద్దు అంటే, వాళ్ళ బైలాస్‌లో ఉంది. టీటీడీ బైలాస్‌లో ఉంటుంది. ఏంటంటే, మేము ఖచ్చితంగా మేము వాళ్ళ గుళ్ళు కడతాం, స్వామివారి దర్శనం కోసం అందరికీ అవకాశం ఇస్తాం అని చెప్పే విధానం కాబట్టి దాన్ని వ్యతిరేకించకుండా ఉండాల్సింది. మరి ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం. మరి రాహుల్ గాంధీ చెప్పించండి, మీరు గుళ్ళు కట్టొద్దు మీరు అని చెప్పేసి. టీటీడీని మీరు గుళ్ళు కట్టొద్దు అంటే మనోహరం. అది ఒక ధార్మిక సంస్థ. ప్రభుత్వాన్ని అడగండి, ప్రభుత్వం నిలదీయండి, ప్రభుత్వం నిలదీసి ప్రభుత్వం చేత కట్టించండి. కానీ టీటీడీ మీకు ఏం కట్టాలో ఏం కట్టకూడదో మీరు చెప్పకూడదు. అది గుళ్ళు కట్టదని మీరు స్పెషల్ చెప్పకూడదు. ఎందుకంటే ఇది మనం అందరూ ఖచ్చితంగా వాళ్ళ బైలాస్‌ని పాటించడం అవసరం ఉంది కాబట్టి దీని మీద